ఈరోజు మనం ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ రాయుడు గారు మిలిటరీ హోటల్కి అయితే వెళ్తున్నాం. లెట్స్ సీ హౌ ఇస్ ఇట్. ఆ వైబ్ ఏంటి, ఆ హైప్ ఏంటి, అంత బాగుంటుందా? ఏంటి అంత బాగుంటుందా మీట్లో పెసరట్టు? ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మనం ఇక్కడ నుంచి ఇంకా నడుచుకుంటే వెళ్ళిపోదాం. వచ్చేసా కాలు పెట్టాలి కదా. ఏంట్రా కాన్సన్ట్రేషన్ ఎందుకన్నా ఉంది. ఇదే మంది భయపెట్టండి. లోపలికి ఖాళీ లేదన్నా తెలిసి ఖాళీ లేదని అందరికీ తెలుసు. అరే ఓపెన్ చేయైతే ఇక్కడ పెట్టి ఏదో పెళ్లి పార్కింగ్ లా ఉంది. అంత ఖాళీగా ఉందన్నమాట. అసలు 4ంటికే ఇంతమంది జనాలు ఉన్నారంటే అది కూడా రిజిస్ట్రేషన్ కి అంతమంది జనం ఉండాలి. ఇందాకలా ఇంకా మేము 12కి వస్తే ఏమైపోతాం. ఇట్లా కాదురాబాయి అని మేము ఇంకా ఫుడ్ ఆర్డర్ చేసేసాం. నల్లవేపుడు చికెన్, బోన్ అండ్ బోన్లెస్, అండ్ ఒక నల్లవేపుడు ప్రాన్, అండ్ బిర్యానీస్ కూడా చెప్పేసాం. ద ఫేమస్ మటన్ బిర్యానీ, దాల్చా, ఇంకా ఫ్రై పీస్ బిర్యానీ. ఆ క్వాంటిటీ చూసారా? నాకు మెయిన్ అదే నచ్చింది రెస్టారెంట్లో. మిగతా రెస్టారెంట్లో ఎలాగంటే కుండ పెద్దగా ఉంటుంది, లోపల మాత్రం కొంచెం ఉంటుంది బిర్యానీ. బట్ ఇది మాత్రం టూ ఫిల్లింగ్. నాకు తెలిసి ఒక మటన్ బిర్యానీ మా వాళ్ళు 3 అయితే తిన్నారు, అప్పటికే హెవీ అయిపోయింది. వీళ్ళ అన్ని ఐటమ్స్ అయితే సూపర్ అన్నమాట. వర్త్ ద హైప్ అంటాను నేను. మీకు టేస్ట్ ఇది సిమిలర్గా శ్రీకన్య బిర్యానీ మన రాజమండ్రి అండ్ హైదరాబాద్లో ఉన్నాయి కదా, సేమ్ ఆల్మోస్ట్ అలా ఉంటుంది. మీరు ఈ రోడ్లో కనుక ట్రావెల్ చేస్తే మాత్రం ట్రై చేయండి. కాకపోతే వెయిటింగ్ అనేది మాత్రం తప్పదు. అండ్ కింద బయోలో ఈచ్ ఐటమ్ రేటింగ్ ఇస్తున్నాను, అది కూడా ఒకసారి చూసేయండి. నల్లవేపుడు పైగా బోన్ తీసుకున్నాం, బోన్ తీసుకున్నాం. రెండు బోను బోన్లెస్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది. అంటే ఇది కొంచెం దూరం అయితే కనుక వర్త్ కాదేమో. కానీ ఎన్ని కిలోమీటర్లు పోయేది? 90 కిలోమీటర్లు ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ పాయింట్ నుంచి. అంటే నాకు తెలిసి అరౌండ్ 92-93.